choose. మరి అవకాశము మనకి ఇవ్వబడ్డదండి. ఏది మనం ఎంపిక చేసుకుంటాం అనేది మన ఇష్టం. Choose whether we are to fill in us the good soil or the bad. మరి మనకే ఎంపిక దేవుడిచ్చారు. మంచి నేలనా లేకపోతే చెడు నేలని మనము ఎన్నుకుంటామా అనే విషయాన్ని. Third soil, if you remember, what is that I closed with? మరి మూడవ నేల గురించి మరి దైవజనులు దేని గురించి మాట్లాడారండి? Pardon me? అంటే మరొకసారి చెప్పండి, మీ వాయిస్ సరిగ్గా వినపడలేదు. ముళ్ళ పొదల్లో పడిన నేలలు సిస్టర్. Thrones, father. Pardon me? Thrones, she is telling thrones. Yeah, but what is the verse I took? మరి దానికి సంబంధించినటువంటి వాక్యాధారము, వాక్యం ఏం తీసుకున్నారు దైవజనులు? విత్తనం విత్తువాడు. Sower, they are telling sower, pastor. No, third soil was not that. మూడో నేల కాదండి. లూకా సువార్త 8:14. Proverbs 4:20-23 I have told. మరి సామెతలు 22-23 దైవజనులు తెలియజేశారండి, చెప్పండి. ట్వంటీ టు 23 ఫస్ట్. Yeah. No, pastor. We are not close with that. దైవజనులు రిఫరెన్స్ చెప్పారండి 22-23. Proverbs 4. ప్రాణములు దోచుకున్నవాడు. Yes, pastor garu. Yeah, okay, the fourth soil. Yes, pastor, you told. Okay, we'll take the fourth soil. Okay. Matthew 13:23 or Mark 4:20. Any one verse you can read. మత్తయి సువార్త 13వ అధ్యాయం 23వ వచనం లేదా మార్కు సువార్త 4వ అధ్యాయం 20వ వచనం. మంచి నేలను విత్తబడిన వాడు వాక్యము విని గ్రహించువాడు, అటివారు సఫలులై ఒకడు 100 ఒకడు 60 ఒకడు 30 ఫలించును అనెను. Okay. How many of you have seen paddy field? ఎంతమంది మరి ఇక్కడ ఉన్నటువంటి వారిలో ఎంతమంది ప్యాడీ ధాన్యాన్ని, దాని యొక్క పొలాన్ని చూసారండి? ధాన్యం యొక్క పొలం. Okay. Praise God. Okay. The farmer, he toils on the soil. సారీ పాస్టర్ గారు. The farmer toils on the soil. మరి ఆ యొక్క రైతు ఏం చేస్తాడంటే ఆ యొక్క విత్తనాలు ఆ నేల మీద విత్తుతూ ఉంటాడు. He ensures that there is enough of water in that. మరి అదే రీతిగా అక్కడ నీళ్లు సరిగ్గా ఉన్నాయా లేవా అనే విషయాన్ని కూడా తను గమనిస్తూ ఉంటాడు. He takes care that there's no weeds that grows in that place. మరి అక్కడ గురుగులు ఏవి కూడా పెరుగుకోకుండా మరి జాగ్రత్త పడతా ఉంటాడు. So that it will grow by 30, 40, 60 and 100% growth. మరి అలా చేయడం ద్వారా 30,
లేకపోతే 60 లేకపోతే 100% కూడా ఫలించడం చూడాలనుకుంటాడు. What is that I am coming to? దైవజనులు ఏం బోధించాలని ఆశపడుతున్నారు? I don't want you all to be silent, but I want you all to be talked so that I see whether you are understanding what I am sharing. మంచి నేల ఎవరు మౌనపడకూడదు. చెప్తున్నా. Pardon me? మంచి నేలలో ఫలించే విత్తనం గురించి చెప్పగలుగుతున్నా. Correct. The fourth soil, what did I told the meaning of that? మరి 4వ నేల గురించి ఏమని చెప్పారు దైవజనులు? దాని అర్థం ఏమని చెప్పారు? బోధించే వాక్యం 100% మేము తీసుకోవాలి. What should we do? మరి 100% మనం తీసుకోవాలంటే ఏం చేయాలి మనం? వాక్యాన్ని జాగ్రత్తగా వినాలి. Yeah, we should have less of impurities. అంటే మన దగ్గర తక్కువగా ఇంప్యూరిటీస్ మలినాలకు సంబంధించింది చాలా తక్కువగా ఉండాలి. Less disturbance. మరి తక్కువ డిస్టర్బెన్స్ కూడా ఉండాలి. ఉండకూడదు. Less distraction. మరి ఎక్కువగా మనం అటు ఇటు మనం చూసి మరి త్వరగా ఇదైపోయే డిస్టర్బెన్స్ అయ్యే విషయాలు కూడా మన దగ్గర ఉండకూడదు. If you see the seed which fall in the first, second, third and the fourth soil is the same. మరి మొదటి 2, 3 నెలల్లో పడ్డటువంటి విత్తనం కూడా ఇదే విత్తనంని మనం చూస్తూ వచ్చాం. But the soil made the difference. కానీ అక్కడ నేలలు మరి వ్యత్యాసంగా ఉన్నట్టుగా మనం చూస్తాం. This soil, the seed grew. మరి ఇక్కడైతే మరి విత్తనం అనేది పెరుగుతా ఉంది, అభివృద్ధి చెందుతుంది. So if we talk about the farmer, now will come to us. మరి ఇప్పటివరకు మనము రైతు గురించి మాట్లాడుతూ వచ్చాం. మన గురించి ఈ సమయంలో చూద్దాం. It's not our intellect, our talents, or whatever it gives the fruit in us. మరి మనలో ఉన్నటువంటి జ్ఞానము, ఆ శక్తి అవన్నీ ఏది కూడా మనకు ఫలాన్ని ఇవ్వదు. కానీ But how much we depend on God. మరి దేవుని మీద ఎంత ఆధారపడుతున్నాం అనేది అక్కడ ప్రాముఖ్యం. That will give the fruit అదే మనకి ఫలాన్ని ఇస్తదండి. which God has planned in us. మరి దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి ఫలాన్ని ఇవ్వడానికి అవకాశాలు ఉంటాయి. Even before creation, He planned for us. మరి సృష్టికి ముందే దేవుడు మన మీద ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. That is what is the fourth soil. మరి 4వ నేల ఏమనుందండి చెప్పండి? We are like the disciples who followed Christ. మంచి నేల. మరి ఏ విధంగా అయితే శిష్యులు యేసుప్రభుని వెంబడించారో అలా మనం కూడా అలా ఉంటా ఉన్నాం ఈ రోజు. What is the doubt sister was asking? She is telling me about fourth soil, Pastor. Okay. Christ said in John 15:3 to 5 and 16. మరి యోహాను సువార్త 15వ అధ్యాయం 3 నుండి 5 వచనాల్లో యేసు ప్రభు ఇలా మాట్లాడుతూ వచ్చారు. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచియుండుడి, మీ యందు నేనును నిలిచియుందును. తీగే ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే కాని తనంతట తానే ఎలాగూ ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కాని మీరును ఫలింపరు. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. Verse 16 also you read, brother. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు. మీరు నా పేరిట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించున్నట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచియుండుటకును నేను మిమ్మును ఏర్పరచుకొని నియమించితిని. Why we don't have results in our life? మరి మన జీవితంలో మరి ఫలితము ఎందుకు చూడలేకపోతున్నామండి? If we abide in the word, మనము దేవుని వాక్యంతో అంటుకట్టబడినట్లయితే,
if the word or the seed is clear in us, మరి ఆ యొక్క విత్తనం అనేది సరిగ్గా మనలో విత్తబడినట్లయితే you'll start bearing fruits. మీరు మంచి ఫలాలను ఫలించేవారుగా మీరు అభివృద్ధి చెందుతారు. A Christian life is not a 100 meters dash. మరి క్రైస్తవ జీవితం అంటే మరొక 100 మీటర్లు పరిగెత్తడం కాదండి. But it's a marathon. అదొక గొప్ప మ్యారథాన్ లేకపోతే ఆహ్, What's marathon in Telugu? మ్యారథాన్. ఒక పెద్ద పరుగు పందెం లాంటిది. So Christian life is not a small 100 meters dash, but it's a marathon. చూడండి మన యొక్క క్రైస్తవ జీవితం అంటే ఏదో చిన్న పరుగు లాంటిది కాదు కానీ అదొక గొప్ప పరుగు లాంటిది. పెద్ద పరుగు లాంటిది. So it takes time to become a fruitful Christian. మరి ఒక ఫలభరితమైనటువంటి క్రైస్తవుడిగా మనం మారాలంటే చాలా సమయం పడుతుంది. It's quick and easy for the weeds to grow. అది చూడండి అక్కడ గురువులు పెరగడానికి, అభివృద్ధి చెందడానికి చాలా తక్కువ సమయం పడుతుంది. It's easy to spread around. అంత మాత్రమే కాదు. ఆ యొక్క మంచి చెట్టు విత్తనం చుట్టూ పెరగడానికి చాలా తక్కువ సమయంలో అది అభివృద్ధి చెందుతా ఉంటది. It's difficult to raise a mango or a guava tree in our house. కానీ మనం చూసినట్లయితే ఒక మామిడి చెట్టు కావచ్చు, లేకపోతే ఒక జామ చెట్టుని పెంచాలంటే మన ఇంటి చుట్టుపక్కల అది చాలా కష్టతరమైనటువంటి పని. But what we call that, the weeds grow very fast. కానీ గురుగులు అనేవి లేకపోతే పిచ్చి మొక్కలు అనేవి చాలా సులువుగా పెరుగుతా ఉంటాయి. Do you multiply the fruits? మరి మీరు ఆ యొక్క ఫలాలను అభివృద్ధి చెందడం చూస్తారా? Or you protect the seed? What do you do? మరి మీకిచ్చినటువంటి విత్తనము దాన్ని మీరు కాపాడుతూ ఉంటారా? లేకపోతే ఇది దీని ద్వారా నేను ఫలాన్ని చూడాలని మీరు ఆశపడతారా? Question to you all. ఫలాలు చూడాలని ఆశపడతాం. Yeah. So what do? You protect the seed. కాబట్టి మీరేం చేస్తారు? మరి ఆ యొక్క విత్తనాన్ని కాపాడుతా ఉంటారు. You will not allow any creeps to grow around. మరి అక్కడ ఆ నేలలో ఎటువంటి కూడా మరి కలుపు మొక్కలు పెరగడానికి అవకాశం ఇవ్వరు. Does the ground becomes healthy on its own? చూడండి అక్కడ ఉన్నటువంటి నేల తనంతట తాను ఆరోగ్యంగా మారుతదా? It has to be cultivated. అది ఎప్పుడు అలా జరగదు. కానీ మనం సేద్యపరిచినప్పుడు మాత్రమే అది సాధ్యమవుతది. Now you leave the farmer, you come to our life. మరి ఆ యొక్క రైతును విడిచిపెట్టి మనం మన వ్యక్తిగత జీవితాన్ని మనం పరిశీలించుకుందాం ఒకసారి. If the seed is nothing but the word of God, మరి ఇక్కడ విత్తనం అంటే ఏదో కాదు కానీ మరి దేవుని వాక్యము. if that seed has to grow in us, what should we do? మరి దేవుని వాక్యము లేకపోతే ఆ యొక్క విత్తనము మనలో అభివృద్ధి చెందాలంటే మనం ఏం చేయాలి? చెప్పండి ఏం చేద్దాం మరి? వాక్యమును వినాలి, వాక్యమును చదవాలి, వాక్యానుసారంగా జీవించాలి. మన హృదయంలో దాన్ని భద్రపరచుకోవాలి. We have to protect, we have to treasure that. దాన్ని మనం భద్రపరుస్తూ ఉండాలి. Good ground does not just happen. చూడు మంచి నేల తనంతట తానే ఉండదు. It has to be cultivated. దాన్ని నేలను సేద్యం చేసినప్పుడే అది సాధ్యమవుతుంది. A farmer can understand that. అది ఒక రైతుకు మాత్రమే అర్థమవుతుంది ఆ విషయం. It's for us also. మరి మనకు కూడా ఆ విషయాలు అర్థం అవ్వాలి. Our field, that's another, our heart. మన హృదయము లేకపోతే నేల. We have to cultivate it. We have to ensure that the word is there in us. చూడండి మనలో మరి ఆ యొక్క వాక్యం ఉందా లేదా అనే విషయాన్ని మనము సేద్యపరుచుకొని చూసుకునే బాధ్యత మనదే. Then you will start bearing 30, 60, 100% growth.
అప్పుడు మీరు 30% లేకపోతే 60%, 100% ఫలితాన్ని మీరు చూడగలుగుతారు. How many of you want for the first soil or second or third or fourth? మరి ఎంతమందికి మొదటి 2, 3 లేకపోతే 4 నెల ఏ నెల కావాలండి మీకు? 4వ నెల మంచి నెల. Manchi. So what should you do? మరి మనమేం చేయాలి మరి 4 నెల కావాలంటే? విన్న వాక్యాన్ని భద్రపరచుకోవాలి. Yeah, you have to store the word in your heart. వాక్యాన్ని మనం భద్రపరచుకునే వారుగా ఉండాలి. So if you remember, before I started the parable, I took the first few verses. మీకు గుర్తుందా అండి? ఈ యొక్క ఉపమానము ప్రారంభించకంటే ముందు కొన్ని వాక్యాలు మన దైవజనులు మనకు బోధిస్తూ వచ్చారు. The disciples couldn't understand the parable what Christ was telling. మరి ఇక్కడ శిష్యులు యేసు ప్రభుల వారు బోధిస్తున్నటువంటి ఈ యొక్క ఉపమానాలు అర్థం చేసుకోలేని స్థితిలో ఉన్నారు వారు. They are telling why you are talking in parables. We are not able to understand. Talk in the normal language. మీరు ఎందుకు ఈ ఉపమానాలు మాట్లాడుతున్నారు? మాకేమీ అర్థం కావట్లేదు. మీరు సాధారణమైనటువంటి భాషలో మాట్లాడండి అని అడుగుతా ఉన్నారు. Christ said, if you cannot understand this, you cannot understand anything about the kingdom of God. Pardon me, Master. If you cannot understand this word, you cannot understand anything about the kingdom of God. మీరు ఒకవేళ ఈ యొక్క ఉపమానాలు ఇవి చిన్న చిన్నవి అర్థం చేసుకోలేనట్లయితే దేవుని రాజ్యాన్ని కూడా మీరు అర్థం చేసుకోలేరు అని చెప్తూ వచ్చాను. It was not only for that disciples, it is for us also, the present disciples. మరి కేవలము ఆ రోజులో ఉన్నటువంటి ఆ యొక్క శిష్యులకు మాత్రమే కాదు కానీ ఈ రోజుల్లో ఉన్నటువంటి శిష్యులుగా పిలువడుతున్న మనందరూ కూడా ఈ విషయాలు వర్తిస్తాయి. So what does Christ meant? మరి క్రీస్తు ఏం చేశారండి మన కోసం? ప్రాణమునిచ్చాడు. He has given the seed to us, the word of God. మరి దేవుని వాక్యము లేకపోతే ఆ యొక్క విత్తనాన్ని మనకు అనుగ్రహించారు. We should store the word in us. మనము ఆ యొక్క వాక్యాన్ని మన హృదయంలో భద్రపరచుకోవాలి. Before we started the meeting, I told us to have a word of prayer. What is a prayer? చూడండి, మీ అందరికీ కూడా మరి యొక్క వాక్యాన్ని మీటింగ్ ని దైవజనులు ఈ సెషన్స్ ప్రారంభించకంటే ముందు ఒక చిన్న ప్రార్థన చేయించారు. మీకు గుర్తుందా అండి? బైబిల్ ని పట్టుకొని మనం ప్రార్థన చేశాం. మనకు ప్రేమ లేఖను ఇచ్చినాడు యేసుక్రీస్తు. Continue. Then బైబిల్ని మనకు ప్రేమ లేఖగా ఇచ్చినారు. దాన్ని మనము రోజు పఠించుకొని మనం అనువదించుకొని ఆనందించాలి. దాంట్లో నుంచి you should store the word in your heart. మరి దేవుని యొక్క వాక్యాన్ని మీ హృదయంలో భద్రపరచుకునే వారిగా ఉండాలి. You will not move left, right, or anywhere. మరి అప్పుడు మీరు భద్రపరచుకున్నప్పుడు మీరు వెనకకి కానీ ముందు కానీ అటు ఇటు వైపు ఎక్కడ కూడా మీరు కదల్చబడరు. You will walk as the word says. మరి వాక్యము చెప్పిన రీతిగా మీరు నడుస్తారు ముందుకు. You will start bearing the fruits. మీరప్పుడు మంచి ఫలాలు ఫలించేవారుగా ఉంటారు. So word earlier also it was there in your hand. చూడండి, ఈ యొక్క వాక్యము లేకపోతే మీ చేతుల్లో బైబిల్ మీ చేతుల్లో ముందు కూడా ఉంది. Now what is the difference? మరి ఇప్పుడు కూడా మీరు అదే వాక్యాన్ని కలిగి ఉన్నారు. మరి అప్పటికి ఇప్పటికి ఉన్న వ్యత్యాసం ఏంటండి? దేవుని వాక్యం యొక్క ప్రాముఖ్యత తెలుసుకుని నేర్చుకొని భద్రపరచుకోవడానికి ఆలోచన కలిగి ఉన్నాం. So we need to store the word in us. మరి మనము దేవుని వాక్యాన్ని మన హృదయంలో భద్రపరచుకునే వారిగా ఉండాలి. When you store, then it will start bearing the fruits. చూడండి, ఎప్పుడైతే మనం భద్రపరచుకునే వారిగా ఉంటామో అప్పుడు అది ఫలాలను ఇవ్వడం ప్రారంభమవుతుంది. To understand this parable, you have to understand other 2-3 parables what Christ said. మరి ఈ యొక్క ఉపమానం అర్థం కావాలంటే మీకు మరి యేసుక్రీస్తు ప్రభువు బోధించిన మరికొన్ని ఉపమానాలు మీరు అర్థం చేసుకోగలగాలి. Can you read Mark 4:26-29? మార్కు సువార్త 4:26-29 వచనాలు ఎవరైనా చదివి సహకరించండి. మార్కు 4:26-29.
మరియు ఆయన ఒక మనుష్యుడు భూమిలో విత్తనములు చల్లి రాత్రింబగళ్ళు నిద్రపోవచ్చు మేల్కొనుచు నుండగా వానికి తెలియని రీతిగా ఆ విత్తనము మొలిచి పెరిగినట్లే దేవుని రాజ్యం ఉన్నది. భూమి మొదట మొలకను, తరువాత వెన్నును, అటు తరువాత వెన్నులో ముదురు గింజలను తనంతట తానే పుట్టించును. పంట పండినప్పుడు కోతకాలము వచ్చినదని సేద్యగాడు వెంటనే కొడవలి పెట్టి కోయినని చెప్పెను. What's the meaning of parable? మరి ఇక్కడ ఉన్నటువంటి ఒక ఉపమానం యొక్క అర్థం ఏంటండి? పంట కోయడం. The parable means what? అసలు ఉపమానము విత్తనం అంటే ఏంటి? విత్తనము మొలిచినట్లే దేవుని రాజ్యం ఉన్నది. So what is parable? మరి ఉపమానం అంటే ఏంటి చెప్పండి మీరు మొదటగా. పోల్చడం. ఉదాహరణ. పోల్చడం అని పోలిక. Yeah. Stories పరలోక which మర్మములను illustrating and comparing. భూలోక దృష్టాంతాలు తీసుకుని చెప్పడం ఉపమానం అంటారు. పరలోక మర్మాలను భూలోకములో కొన్ని తీసుకుని దాన్ని అర్థవంతం చేసేదే ఈ యొక్క ఉపమానం యొక్క భావమైనది. Yeah, means what? It is a story which is comparing, it is illustrating us to understand. మరి ఇది ఒక కథ, దాన్ని మనకు అర్థమయ్యే భాషలో అర్థమయ్యే రీతిగా దాన్ని తర్జుమా చేయడం లేకపోతే మాట్లాడడం. We all can know what is a paddy field. చూడండి మనకు అందరికీ తెలుసు ఈ యొక్క ధాన్యం యొక్క పొలం So గురించి. Jesus spoke in the language which we can understand. మరి యేసు ప్రభుల వారు మనకు అర్థమయ్యే భాషలో ఆయన మాట్లాడుతూ వచ్చారు. It's not only for someone who's living outside in the field, but who's living in the city also knows, because for them also paddy is important. చూడండి ఎవరో మరి మనము మాత్రమే పొలంలో ఉన్నటువంటి వారికి మాత్రమే కాదు, కానీ పొలం బయట ఉన్నటువంటి వారికి కూడా ఆ యొక్క వరి గురించి ఆ యొక్క దాని గురించి అర్థం చేసుకోవాలని ఆయన యొక్క ఉద్దేశం. So parable is nothing but a story of illustration. చూడండి మరి ఇక్కడ ఉపమానం అంటే ఏదో కాదు, కానీ ఒక కథ లేకపోతే కథను వర్ణించడం లేకపోతే అర్థమయ్యే భాషలో మాట్లాడడం. Are you able to understand that? అర్థమవుతుందా అండి ఇప్పుడు మీకు? Now seed, what he's telling, is it a corruptible or incorruptible? చూడండి ఇక్కడ మరి ఆ యొక్క విత్తనము అక్షయమైనదా క్షయమైనదా అండి? క్షయమైనది. విత్తనం incorruptible. Pardon me? క్షయమైనది. Incorruptible. Praise God. 1 Peter 1:23. మొదటి పేతురు రాసిన పత్రిక 1:23 ఆ విషయాన్ని మనం చూస్తాం. మొదటి పేతురు 1:23. ఏలయనగా సర్వ శరీరులు గడ్డిని పోలిన వారు, వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది. గడ్డి ఎండును, దాని పువ్వు రాలును, అయితే ప్రభు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును. 1 Peter 1:23, brother. Yes, Pastor. Yeah. So the word is nothing but the seed. మరి ఇక్కడ మరి విత్తనము అంటే వాక్యం అంటే విత్తనము. It's incorruptible. అది క్షయమైనది కాదు. So incorruptible means what? అక్షయమైనది. అక్షయమైనది అంటే ఏంటి? నశించిపోనిది. So what we should do? మరి మనం ఏం చేయాలి? Now you see, you are as a farmer. మరి చూడండి మీరు మిమ్మల్ని మీరుగా ఇంతకు ముందు రూపసన్న వాక్యం చదివారు కదా, 23 అండి, 1:23 పేతురు 1 మొదటి పేతురు 1:23 ఉంది. A farmer should ensure that there is no hindrance in the field. చూడండి ఆ యొక్క పొలంలో మరి ఆ యొక్క రైతు చూసుకుంటాడు, ఇక్కడ ఎటువంటి దాపరికాలు ఉండకుండా చూసుకుంటూ ఉంటాడు. So what should we do? మరి మనం ఏం చేయాలి?
We should not allow any hindrance for the word to come in us. చూడండి వాక్యానికి అడ్డుగోడగా దాచుకోవడానికి లేకపోతే వాటికి అడ్డుబండగా ఏది ఉండకోకుండా మనం చూసుకోగలగాలి. That's what Christ is showed in the word for us to understand what is the meaning of the parable. అందుకని యేసుక్రీస్తు ప్రభుల వారైన మనకు అర్థమయ్యే రీతిలో మరి కథ లేకపోతే ఉపమాన రీతిగా ఆయన బోధిస్తూ వచ్చారు. How many of you want the kingdom of God to grow in you? ఎంతమంది పరలోకపు రాజ్యము దేవుని యొక్క రాజ్యం మీలో ఎదగాలి, అభివృద్ధి చెందాలని ఆశపడతా ఉన్నారు? Praise God, praise God. 2 people, 3, 4 people raise the hand. So what should we do? మరి చూడండి మీరైతే ఆసక్తి కలిగి ఉన్నారు. మనం ఏం చేయాలి మరి దేవుని రాజ్యం మనలో ఉండాలంటే? దేవుని వాక్యం వినడానికి, నేర్చుకోవడానికి మనలో ఆటంకాలు ఏవి ఉండకూడదు. That's one thing. Then తర్వాత మిగతా విషయాలు దేవుని వాక్యం మన హృదయంలో ఉంచుకోవాలి, దాని ప్రకారం నడుచుకోవాలి. praise God, praise God. Yeah. When I took the first parable, I told few verses. What are the few verses? మొదటి మరి ఉపమానం గురించి బోధించినప్పుడు కొన్ని వచనాలు దైవజనులు తీసుకున్నారు కదా, అవి ఏమి తీసుకున్నారు చెప్పండి. యోహాను సువార్త 15:3-6 వరకు. No, Mark 4:13. మార్కు సువార్త 4:13. మరియు ఈ ఉపమానము మీకు తెలియలేదా? అలాగైతే ఉపమానములన్నీ మీకు ఎలాగ తెలియను నేను? Matthew 13:11-12. మరియు మత్తయి సువార్త 13వ అధ్యాయం 11 నుండి 12 వచనాలు. పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది కానీ వారికి అనుగ్రహింపబడలేదు. కలిగిన వానికే ఇయ్యబడును, వానికి సమృద్ధి కలుగును. లేని వానికి కలిగినదియు వాని యొద్ద నుండి తీసివేయబడును. మరియు వారు చూచుచుండియు చూడరు, వినుచుండియు వినకయు గ్రహింపకయు ఉన్నారు. So by now you would have understood what I meant by this verse. అర్థమైంది కదండి, ఇక్కడ ఉన్నటువంటి విషయాలు మీకు అర్థమయ్యాయా? You are hearing message upon message. చూడండి మీరు వాక్యాల మీద ప్రసంగాలు వింటా ఉన్నారు. Praise God that you are getting up early morning 5 o'clock while others are sleeping. చూడండి మిగతా వారందరూ కూడా నిద్రపోతా ఉన్నారు కానీ మీరైతే ఉదయకాల సమయంలోనే దేవుని శ్రేష్టమైన మాటలు వింటా వస్తా ఉన్నారు. But what should you do? మరి మీరేం చేయాలి? The message you hear, in that the word will be there. The word you have to store in your heart. మీరు వింటున్నటువంటి ఈ యొక్క మాటలు మీ హృదయంలో భద్రపరుచుకున్నారు. Then you will start bearing the fruits. చూడండి హృదయంలో మీరు ఎప్పుడైతే భద్రపరుచుకుంటారో అప్పుడు మీరు ఫలాలను ఫలించేవారుగా ఉంటారు. But they who are sleeping, మరి చూడండి మిగతా వారు ఎవరైతే నిద్రపోతా ఉన్నారో, who are not hearing the word, ఎవరైతే వాక్యాన్ని వినట్లేదో, they never store in their heart. మరి వారు ఎప్పుడు కూడా వారు హృదయంలో వాక్యాన్ని భద్రపరుచుకోలేరు కదా. That's why they don't bear fruits. అందుకని వారు ఫలాలను ఫలించలేకపోతా They ఉన్నారు. may come to the church on Sundays చూడండి వారు మందిరానికి ప్రతి ఆదివారం రావచ్చు, just to give their attendance. వారి యొక్క హాజరు ఇవ్వడానికి ప్రతి ఆదివారం కూడా రావచ్చు. When I use that word attendance means what? చూడండి హాజరు అని అంటే దాని అర్థం ఏంటి? ఆ మాటను దైవజనులు ఉపయోగించారంటే దాని అర్థం ఏంటి? నామకార్థంగా వచ్చి వెళ్ళేవారు. వచ్చి కనిపించేసి వెళ్ళిపోయేవారు, ఉన్నాము అని అన్నట్టుగా.
Yeah, only to please maybe your family or your pastor or your friends, you come there. చూడండి ఏదో అక్కడ ఉన్నటువంటి మరి దైవజనులకు కావచ్చు, లేకపోతే స్నేహితులకి కనబడాలని అలా వచ్చి అలా వెళ్ళిపోతా ఉంటారు. But you are not storing the word in yourself. కానీ వాక్యాన్ని అయితే హృదయంలో భద్రపరచుకోలేనటువంటి స్థితిలో ఉన్నారు. So the word is nothing but the seed of God. కాబట్టి విత్తనము అంటే దేవుని వాక్యము. We need to store that in our heart. మనము దాన్ని మన హృదయాల్లో భద్రపరచుకునే వారిగా ఉండాలి. Then it will be you. అప్పుడు మనముగా మారుతాం. Otherwise you will be them. లేకపోతే మనం కూడా వారి పోలికల్లోనే ఉండిపోతాం. Are you able to understand the difference between you and them? అర్థమవుతుందండి మీకు వారికి ఉన్నటువంటి వ్యత్యాసం? అర్థమవుతుంది. Praise God. Praise God. So what should we do? We should become you or them. చూడండి మీరుగా మారాలని ఇష్టపడుతున్నారా? లేకపోతే మీరు వారిలాగా మారాలని ఇష్టపడుతున్నారా? మేము మారాలని ఇష్టపడుతున్నాం. Praise God. Now we can see we always like to compare ourselves with others. చూడండి మనమైతే ఎప్పుడు కూడా ఇతరులతో పోల్చుకుంటా ఉంటాం. That's very good, but we should ensure that the word of God is in us. చూడండి ఇతరులతో పోల్చుకోవడం చాలా మంచి విషయమే, కానీ మనము ఒకసారి గుర్తు పెట్టుకోవాలి, ఆ వాక్యం మన హృదయంలో ఉందా లేదని నిశ్చయత కలిగి ఉండాలి. If you have any doubts, you can stop me and you can ask questions. మీకు ఏదైనా సందేహాలు ఉన్నట్లయితే మధ్యలో నన్ను ఆపి మీరు నన్ను ప్రశ్నలు అడగొచ్చండి. If not, you can read Matthew 13:15. మీరు ఒకవేళ ఈ విషయాన్ని గ్రహించలేనట్లయితే మత్తయి సువార్త 13 Chapter 13, verse 15. మత్తయి సువార్త 13:15. కనుక మీరు వినుట మట్టుకు విందురు గాని గ్రహింపనే గ్రహింపరు, చూచుట మట్టుకు చూచుదురు గాని ఎంత మాత్రమును తెలుసుకొనరు అని యెషయా చెప్పిన ప్రవచనం వీరి విషయమై నెరవేరుచున్నది. If you continue that, it is given as Isaiah had told. I am telling the same thing. చూడండి ఇదే విషయాలు మీరు అక్కడ కింద చదివినట్లయితే యెషయా గ్రంథంలో రాయబడ్డ విషయాలు మీరు చూస్తారు. Isaiah, what did he say? మరి యెషయా గారు ఏం చెప్తా ఉన్నారు? If we store the word in us, మనము వాక్యాన్ని మన హృదయంలో భద్రపరచుకోవాలి. we'll start bearing fruits. మనం అప్పుడు ఫలాలు ఫలించే వారుగా మనం ఉంటాం. Why I'm repeating this again and again? ఎందుకు మరి దైవజనులు ఇది పదే మరి రిపీట్ చేస్తా ఉన్నారండి? Because I find we have prayer requests continuously. ఎందుకంటే మనకు ప్రార్థన విజ్ఞాపనలు, ప్రార్థన విన్నపాలు ఎప్పుడూ ఉంటాయి కాబట్టి. I'm not against prayer. చూడండి ప్రార్థనకు నేను వ్యత్యాసం ఉన్నటువంటి వ్యక్తిని కాదు. But we go to prayer and we ask people to pray for us because we do not know the truth. చూడండి ప్రార్థనకు నేనైతే వ్యతిరేకిని కాదు, కానీ మనం ప్రార్థనకు వెళ్తాం కానీ మనము ప్రార్థన చేయకుండా ఇతరులకి మనము ప్రార్థన విజ్ఞాపనలు ఇస్తా ఉంటాం. Because we don't store the word in us. ఎందుకంటే వాక్యము మన హృదయంలో భద్రపరచుకోవట్లేదు కాబట్టి. We don't spend time to store the word in us. మరి వాక్యాన్ని మన హృదయంలో భద్రపరచుకునేంత సమయం కూడా మనం ఇవ్వట్లేదు. We stand in the queue for someone to pray for us. మనము అక్కడ లైన్‌లో నిలబడి ఎవరో మన గురించి ప్రార్థన చేయాలి, తల మీద చేయబెట్టి ప్రార్థన చేయాలని మనం ఎదురు చూస్తా ఉంటాం. So that he or she will put a word in us. మరి ఎవరు అక్కడ మన గురించి ప్రార్థన చేసేవారు దేవుని వాక్యాన్ని మన హృదయంలో పెడతారన్నట్టుగా నిలబడతాం. So that the seed will be sown in us. మరి ఆ యొక్క వాక్యం మనలో విత్తబడతది అన్నట్టుగా మనం వెళ్తాం. And we'll start bearing fruits. మంచి ఫలాలు ఫలిస్తాం. The reason is that because we don't spend the time to have the word in us. చూడండి ఇక్కడ కారణం ఏంటంటే మనము ఫలాలు ఫలించకపోవడానికి గల కారణం ఏంటంటే Are you able to understand? వాక్యం మనలో లేదు కాబట్టి మనము సరైన ఫలాలు ఫలించలేకపోతా ఉన్నాం. అర్థమవుతుందా అండి మీకు? అర్థమవుతుంది పాస్టర్ గారు. అర్థమవుతుంది పాస్టర్ గారు. అర్థమైంది పాస్టర్. Praise God. Can you read Mark 4:24-25? మరి మార్కు సువార్త 4వ అధ్యాయం 24 నుండి 25 వచనాలు చదువుదామండి. మరియు
ఆయన మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి. మీరెట్టి కొలతతో కొలుతురో మీకును అట్టి కొలతతోనే కొలవబడును. మరి ఎక్కువగా మీకియ్యబడును. కలిగిన వానికి ఇయ్యబడును, లేని వానికి కలిగినదియు వాని యొద్ద నుండి తీసివేయబడునని వారితో చెప్పెను. Same thing Christ said in just now you read. One second. Mark 4 you read. Luke 8:18. లూకాసు వార్త 8వ అధ్యాయము 18వ వచనం. కలిగిన వానికి ఇయ్యబడును, లేని వాని యొద్ద నుండి తనకు కలదని అనుకునినది కూడా తీసివేయబడును. కనుక మీరెలాగూ వినుచున్నారో చూచుకొనుడని చెప్పెను. So what is that Christ was telling here? మరి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు ఏం చెప్తా ఉన్నారండి? కలిగిన మనం వానికి ఎలాగో కలుగును, లేని వానికి ఉన్నది కూడా తీసివేయబడుతుంది. అర్థం కాలే అండి. ఫలించే వానికి ఇంకెక్కువ ఫలితం వస్తుంది, ఫలించని వానికి ఉన్నది కూడా తీసివేయబడుతుంది. That you take to your life and you tell. అది వ్యక్తిగతంగా మీరు మా జీవితాలకని అన్వయించుకొని చెప్పండి. మనం ఫలించే వారంగా ఉంటే సమృద్ధిగా కలిగి ఉంటాము. అలాగే ఫలించకపోతే ఉన్నది కూడా తీసివేయబడుతుంది. So what should we do? మరి దానికి మనం ఏం చేయాలి? ఫలించాలి, మనం ఫలించాలి, వాక్యంలో మనము ఎదగాలి. ఆత్మలో ఫలించాలి. Yeah, we have to store the word in us. మనము దేవుని వాక్యాన్ని మన హృదయంలో భద్రపరచుకోవాలి. You should take care what you hear. మనం ఏం వింటున్నామో అవి జాగ్రత్తగా వినేవారిగా కూడా ఉండాలి. How many of you read daily morning news? ఎంతమంది ప్రతిరోజు ఉదయకాల సమయంలో వార్తలు చదువుతారండి? I'm not sure at your place, but here in Kerala, I find even a beggar from a rich person, everyone does one thing. Early morning, they'll read newspaper. చూడండి, ఇక్కడ అయితే మనం ఉంటున్న ప్రాంతాల్లో ఏమో తెలియదు, దైవజనులకు తెలియదు. కానీ మరి కేరళ ప్రాంతంలో అయితే మరి అడుక్కునేవాడు మొదలుకొని ఉన్నతమైన స్థితిలో ఉన్న వారి వరకు కూడా ప్రతి ఒక్కరూ మరి వార్తలను చదువుతా ఉంటారు. I'm not against reading or knowing the things. చూడండి, చదవడంలో లేకపోతే తెలుసుకునే విషయానికి నేను వ్యతిరేకిని కాదు. కానీ But they don't just read the paper. వారికి ఏదో సాధారణంగా వాక్యాన్ని అలా చదివి వదిలేస్తా ఉంటారు. They keep talking about that to the other people also. చూడండి, ఏదో చదివి వదిలేరు కానీ ఇతరులతో ఆ విషయాన్ని మాట్లాడుతూ ఉంటారు. In the paper news, what is the news? చూడండి, అక్కడ వార్త అంటే ఏంటి? దాంట్లో ఏముంటుంది? It's only the bad news. అందులో మరి చెడు వార్త మాత్రమే ఉంటుంది. Like cyclone. మరి వరదలు వస్తా ఉన్నాయి. Or terrorist. లేకపోతే Or rape. టెర్రరిజం కావచ్చు, లేకపోతే రేపు, ఇవన్నీ మాట్లాడుతూ ఉంటారు. Or theft. మానవంగాలు, లేకపోతే దొంగతనాలు, వీటి గురించి మాట్లాడుతూ ఉంటారు. Or shot dead. మరి మరణాలు, అకాల మరణాల గురించి మాట్లాడుతూ ఉంటారు. Or demonetization, which happened in India. సారీ పాస్టర్ గారు. Demonetization, removing the money. చూడండి, మరి డబ్బులు నిషేధించే విషయంలో కూడా మనం చూస్తూ వచ్చాం. When did that happen in India? చూడండి, ఎప్పుడు ఇది జరిగిందండి మన భారతదేశంలో? 8th November 2016. 2016 8 నవంబర్ ఆ సమయంలో జరిగింది. Modi declared a rule that demonetization will happen. మరి మోడీ గారు మరి వీటిని నిర్వహించడం జరిగింది, డబ్బులు నిషేధించడం. Is it good or bad? మరి అది మంచిదా చెడా అండి? చెప్పండి. చెడుది.
It's bad for people who have just kept the money in the hand and they are looking at the money daily. చూడండి ఇది ఎవరికి చెడు అంటే మరి ఎవరెవరైతే మరి డబ్బులు అన్యాయంగా సంపాదించి వారి దగ్గర పెట్టుకున్నారో వారికి అది But మంచిది. if you are kept in the bank, you have nothing to worry. చూడండి ఒకవేళ మీరు డబ్బులను బ్యాంకులో మీరు పెట్టుకున్నట్లయితే మీరు కలత చెందాల్సిన అవసరం లేదు. In the same way, the news, there is a good news and the bad news also. అదే రీతిగా మంచి చెడు రెండు వార్తలు కూడా మనం కలిగి ఉన్నాం. What is the good news? మరి మంచి శుభవార్త ఏంటండి? దేవుని యొక్క మాట. Yeah, so what should you do? మరి మనం ఏం చేయాలి? ఆ మాటను వినాలి. Not only here, you have to do one more thing. మరి ఇంకో విషయాన్ని కూడా చేయాలి. హృదయంలో భద్రపరచుకొని వాక్యానుసారంగా నడచాలి. Yeah. Okay. So I'm not against reading the newspaper. నేను వార్తలు చదివే వారికి వ్యతిరేకిని కాదు. You just read it, but don't speak about that again. మీరు కేవలం చదవడం మాత్రమే కాదు, దాని గురించి మాట్లాడేవారుగా కూడా ఉండాలి. Because you are basically sowing the seed in your heart. ఎందుకంటే వాక్యం నాలో ఉంది అని సాధారణంగా చూపిస్తా ఉన్నారు మీరు అంతే. Basically, you are sowing the seed of fear, doubt, and confusion in you. కానీ మీరు మీలో ఏం విత్తుకుంటున్నారంటే భయము, ఆందోళన, కలవరం ఇవన్నీ విత్తుకుంటా ఉన్నారు. So what will happen? మరి అలా చేస్తే ఏమవుతుందండి? You are ensuring the word of God will not grow in you. దేవుని వాక్యం మీలో ఫలించడానికి అవకాశం ఉండదు. So we should take care that we don't allow the bad news to come into our heart. మరి దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ఏది మన హృదయంలో రాకుండా మనము జాగ్రత్త పడాలి. Can you read Psalms 29, 1-2? ఎవరైనా చదవండి. కీర్తనలు 29వ అధ్యాయం 1-2 వచనాలు చదవండి. కీర్తనలు 29, 1-2. దైవపుత్రులారా, యెహోవాకు ఆరోపించుడి, ప్రభావ మహత్యములను యెహోవాకు ఆరోపించుడి. యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించుడి. ప్రతిష్ఠితములగు ఆభరణములు ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడుడి. So what should we do? మరి మనం ఏం చేయాలి? Holding a Bible in your hand is good. మరి బైబిల్ని మన చేతిలో పట్టుకోవడం మంచిదంటారా? Like brother Rajesh photo is there holding a Bible, is it good? మరి రాజేష్ బ్రదర్ ఇక్కడ బైబిల్ని చేతిలో పట్టుకొని ఉన్నారు కదా, అలా పట్టుకోవడం మంచిదంటారా? For the photo it is good. హృదయంలో పెట్టుకోవాలి వాక్యము. Yeah, we have to store the word in us. మరి మనం ఏదో అలా పట్టుకోవడం మరి ఫోటో తీసుకోవడానికి బాగుంటది, కానీ మరి వాస్తవానికి మన హృదయంలో భద్రపరచుకోగలగాలి. So brother Rajesh has the word in him. మరి రాజేష్ బ్రదర్ కి అయితే మరి దేవుని వాక్యం తనలో ఉంది. So it will start bearing fruits. అంటే అది మంచి ఫలాలు ఫలించడానికి అవకాశం ఉంటది. I'll give you some examples. చూడండి, కొన్ని ఉదాహరణలు దైవజనులు మరి బోధిస్తారు. Can you read Matthew 19:26? ఎవరైనా చదవండి. మత్తయి సువార్త 19వ అధ్యాయం 26వ వచనం. యేసు వారిని చూచి, ఇది మనుషులకు అసాధ్యమే గాని దేవునికి సమస్తమును సాధ్యమని చెప్పెను. With whom all things is possible? మరి చెప్పండి, ఎవరికి సమస్తము సాధ్యము? దేవునికి. Where is God? మరి దేవుడు ఎక్కడున్నాడు ఇప్పుడు? వాక్యం. Where is the word? మరి వాక్యం ఎక్కడుంది? Yeah, amen. So in you everything is possible. చూడండి, మీలో సమస్తము సాధ్యము. Okay, are you able to understand? It's in you. With God is all things possible. God is in you, so all things are possible with you. చూడండి, దేవుడు మీతో ఉన్నారు కాబట్టి సమస్తము మీ ద్వారా సమస్తము సాధ్యమే. Can you read Isaiah 54:17? మరి ఎవరైనా చదివి సహకరించండి. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 17వ వచనం.
నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చేయు ప్రతి వానికి నీవు నేరస్థాపన చేసేదవు. యెహోవా యొక్క సేవకుల నీతి నా వలన కలుగుచున్నది. ఇది వారి స్వాస్థ్యము, ఇదే యెహోవా వాక్కు. So, does any weapon formed against you will prosper? మరి ఇప్పుడు చెప్పండి, మీకు విరోధంగా రూపింపబడుతున్న ఏ ఆయుధం అన్న వర్ధిల్లుతుందా? వద్దిల్లదు. Who's telling that? ఇక్కడ ఎవరు చెప్తా ఉన్నారు? దేవుడే చెప్తున్నాడు అన్నమాట. Yeah, don't tell Isaiah told. Yes, Isaiah, we can read in a book of Isaiah, but God told Isaiah to write in the book. చూడండి, ఇక్కడ మరి యెషయా చెప్తా ఉన్నాడని చెప్పకండి. ఎందుకంటే దేవుడు యెషయాకి చెప్పాడు కాబట్టి యెషయా రాశాడు. So we should take it as a word of God. మరి దీన్ని దేవుని వాక్యంగా మనం స్వీకరించాలి. Any weapon formed against you will not prosper. మరి మీకు విరోధంగా రూపింపబడుతున్న ఏ ఆయుధము వర్ధిల్లదు. Let the demonetization or anything happen in the world, that will not affect me. చూడండి, ఏ రీతిగా అయితే మరి డబ్బును బహిష్కరించడం, నిషేధించడం జరిగిందో మరి గత సంవత్సరాల్లో, అది అలాంటివి ఏవి కూడా మన జీవితంలో జరగడానికి అవకాశాలు ఉండవు. No, for past 1 month, I don't have any people to work in my business. చూడండి, మరి గత ఒక నెల క్రితముగా మరి దైవజనుల వారి యొక్క బిజినెస్ లో సహకరించడానికి ఎవరు కూడా లేరంట. So should I close my business? మరి అలా అని మరి ఆ బిజినెస్ ని మరి వారు ముగించాలా అండి? మరి Satan, you may try, but I will not fall down. చూడండి, నా అపవాది మరి ప్రయత్నించొచ్చు మరి వాటన్నిటిని ముగించడానికి, కానీ నేను పడిపోను. Your weapons will not prosper against me. మరి నువ్వు నా మీద వేస్తున్న బాణాలు అవి ఎప్పుడు కూడా ఏ ఆయుధము వర్ధిల్లదు అని ఆయన ప్రకటించారు. I have the uncorruptible seed with me. ఎందుకంటే నాలో మరి అక్షయమైనటువంటి బీజాన్ని నేను కలిగి ఉన్నాను కాబట్టి. So I will not get lost. కాబట్టి నేను ఎప్పుడు కూడా నాకు వృధా అవ్వదు ఎప్పుడు అని అన్నారు. Can you read Psalms 91:7? మరి ఎవరైనా చదవండి, కీర్తనలు 91వ అధ్యాయం 7వ వచనం చదవండి. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కనను 10,000 మంది కూలినను అపాయము నీ ఎద్దకు రాదు. So what is that God is trying to tell to us? మరి ఇక్కడ దేవుడు మనకి ఏమి బోధించాలని ఆశపడుతున్నారండి? 1,000 may fall on the left side, 10,000 on the right side. మరి కుడి పక్కన 10,000 మంది పడినా, ఎడమ పక్కన 1000 మంది పడినా, ఎంతమంది కూలినా కూడా అపాయం అనేది మన యుద్ధకు రానే రాదు. So let anything happen in the world, it will not affect me. చూడండి, లోకంలో ఏది జరిగినా కూడా అది మన మీద ప్రభావితం చేయడానికి అవకాశం ఉండదు. 1,000, 10,000 you can see. చూడండి, 1000, 10,000 మీరు చూడొచ్చు. If we allow the 5 senses to dominate in your life, మీకున్నటువంటి ఈ యొక్క 5 ఇంద్రియాలు మీ మీద ఒకవేళ డామినేట్ చేసాయనుకోండి. what is that 5 senses? మీకున్నటువంటి 5 ఇంద్రియ నిగ్రహాలు ఏంటి చెప్పండి? ఇంద్రియాలు: కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మం. Yeah, correct. 5. Praise God. So do you allow these 5 things to dominate in your life? ఈ యొక్క 5 ఇంద్రియాలు మీ మీద ప్రభావితం చేయడానికి మీరు అవకాశాలు ఇస్తారా? Or do you allow the word of God to dominate over you? మరి ఈ యొక్క 5 ఇంద్రియాలు మీ మీద ప్రభావితం చేయడానికి అవకాశం ఇస్తారా, లేకపోతే దేవుని వాక్యము మీ మీద ప్రభావితం చేయడానికి అవకాశం ఇస్తారా? దేవుని వాక్యానికి. It's not to please me, it is for you, for your life, to help you. ఏదో నన్ను మెప్పుపరచడానికి మీరు ఇలా చెప్పొద్దు, కానీ ఇది మీ కొరకు, మీ వ్యక్తిగత వాక్యం కొరకు మీరు తీసుకోవాలి. Yeah, so if the word of God dwells in you, ఒకవేళ మరి దేవుని వాక్యము మీలో
మీ హృదయంలో భద్రపరిచి ఉన్నట్లయితే Can you read Psalms 23:6? మరి ఈ సమయంలో చదువుదాం కీర్తనలు 23వ అధ్యాయం 6వ వచనం. నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసం చేసేదను. Surely goodness and mercy shall follow me all the days of my life. మరి కృపాక్షేమములే నా వెంట వచ్చును. Now, goodness and mercy to follow me, what should I do? మరి కృపాక్షేమాలు మన వెంట రావాలంటే చిరకాలము మనము బ్రతకాలంటే ఏం చేయాలి ఇప్పుడు? ఆయనతో మనం సహవాసం చేయాలి, నివాసం చేయాలి. దేవుని వాక్యం God's word we have to store in us. మరి దేవుని వాక్యాన్ని మనము మన హృదయంలో భద్రపరుచుకునే వారిగా ఉండాలి. Every time I tell, I'll repeat it again. 1 Peter 2:24. What is that? మరి మొదటి పేతురు ప్రతిసారి మరి దైవజనులు చెప్తా ఉంటారు. మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం చెప్తా ఉంటారు. ఏంటది? మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను రాణి మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. Who got hurt? ఇక్కడ ఎవరు గాయపరచబడ్డారు? యేసుక్రీస్తు ప్రభుల వారు. So you should be sick or you should be healed. మరి మీరు ఈ సమయంలో మీరు అనారోగ్య పరిస్థితిలో ఉండాలా? లేకపోతే స్వస్థత చూసేవారుగా ఉండాలా? స్వస్థత చూసేవారుగా. స్వస్థత చూసేవారిగా ఉండాలి. Amen. Amen. So when you know the word, if you store the word in you, it will start bearing fruits. మీరు ఎప్పుడైతే వాక్యం తెలుసుకుంటారో, వాక్యం ఎప్పుడైతే మీ హృదయంలో భద్రపరచబడుతుందో అప్పుడు మీరు ఫలాన్ని చూస్తారు. Can you read Hebrews 13:5? చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. నిన్ను ఏ మాత్రమును విడవను, నిన్ను ఎన్నడను ఎడబాయను అని ఆయనే చెప్పిన కదా. Who told to whom? మరి ఇక్కడ ఈ వాక్యం ఎవరితో మాట్లాడుతా ఉన్నారు? దేవుడు మనతో మాట్లాడుతుంది. God is talking to you and me. మరి దేవుడు నీతో నాతో మాట్లాడుతా ఉన్నారు. I will never leave you nor forsake you. ఆయన మనల్ని ఎన్నడూ విడవడు, ఎడబాయడు. So just reading the word will not help. You should store that in your heart. మరి వాక్యం చదవడం ద్వారా మనకి ఏ ప్రయోజనం ఉండదు, కానీ దాన్ని మన హృదయంలో భద్రపరుచుకునే వారిగా మనము ఉండాలి. Can you read Zechariah 2:8? మరి జకరియా గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనం చదువుదామా? సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మిమ్మును ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినవాడని ఎంచి తనకు ఘనత తెచ్చుకొనదలచి మిమ్మును దోచుకునిన అన్యజనుల యొద్దకు ఆయన నన్ను పంపియున్నాడు. Who are you? ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు మీరెవరు? దేవుని కన్ను. దేవుని కన్నులం. దేవుని కన్ను. So no one can touch you. మరి ఎవ్వరు కూడా మిమ్మల్ని ముట్టలేరు. You can see your eye. చూడండి, మీరు మీ కంటిని మీరు ఒకసారి చూసుకోవచ్చు, పరిశీలించుకోవచ్చు. If anything comes near your eye, చూడండి, మీ కంటి దగ్గరికి ఏదైనా పురుగు కానీ నులుసు కానీ ఏదైనా వచ్చింది అనుకోండి, immediately you will close your eyes. మీరు వెంటనే మీరు కళ్ళు మూసేస్తారు. Why? ఎందుకని? కంటికి ప్రమాదం జరగకుండా చూసుకోవడానికి. Yeah. In the same way, now we are God's eye. అదే రీతిగా మనము దేవుని యొక్క కంటి వలె మనం ఉన్నాం. So if any weapon formed against you, మరి ఏదైనా మీకు విరోధంగా ఏదైనా ఆయుధము విరోధంగా రూపింపబడినట్లయితే God will ensure that nothing will touch you. మరి దేవాతి దేవుడు మీకు ఏది గాయపరచుకోకుండా ఆయన భద్రపరుస్తారు. So he'll close that. లేకపోతే ఆయన కంటిని మనం మూసినట్టుగా చేస్తారు. Can you read Philippians 4:19? మరి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:19 చదువుతారండి?
ఫిలిప్పి 4:19. కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. Who will take care of all your needs? మీ అవసరతలు ఎవరు చూస్తారండి? దేవాతి దేవుడే. So when you know that, will you be troubled? చూడండి, మీరు ఒకవేళ ఈ సత్యాన్ని గ్రహించినట్లయితే మీరు కలత చెందుతారా? చందమ్మ. Because he will supply all your needs. ఎందుకంటే ఆయన మన అవసరతలు తీర్చేవాడిగా ఉన్నాడు కాబట్టి. Who will supply? మరి ఎవరు మన అవసరతలు తీరుస్తారు? దేవుడే. The creator of the universe. మరి ఈ సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త మన అవసరతలు చూసుకుంటాడు. All the riches belong to him. మరి సర్వ సంపదలు ఆయన సొంతమై ఉన్నాయి. Colossians 1:27, can you read that? కొలస్సీలకు రాసిన పత్రిక 1:27 చదువుదామా? కొలస్సీ అన్ని 1. జనులలో ఈ మర్మము యొక్క మహిమైశ్వర్యము ఎట్టిదో అది అనగా మీ అందున్న క్రీస్తు మహిమ నిరీక్షణ అయి ఉన్నాడను సంగతిని దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచుకోరి ఇప్పుడు ఆ మర్మము వారికి బయలుపరచెను. Who is in you? ఇప్పుడు చెప్పండి, మీలో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. Christ is in you. క్రీస్తు మీలో ఉన్నాడు. So who is the hope of glory? చెప్పండి, మహిమకు నిరీక్షణ ఎవరై ఉన్నారు? మహిమకు నిరీక్షణ. I'm not able to understand. అర్థం అవట్లేదండి దైవజనులకు. మరొకసారి చెప్పండి. దేవుడే. దేవుడు. క్రీస్తు Sister ప్రభు Rajita has written, నాలో ఉన్నాడు. మహిమ నిరీక్షణకు Christ is in you is a hope of glory. మరి క్రీస్తు మీలో ఉన్నాడు, మహిమకు నిరీక్షణ అయి ఉన్నాడు. So when you don't have hope in Christ, మరి మీరు క్రీస్తు మీద నిరీక్షణ కలిగి లేనట్టయితే you don't expect a glory to happen in your life. మరి దేవుని యొక్క మహిమ మీ జీవితంలో నెరవేర్చబడాలని ఆశపడకండి. When I was telling the second soil, మరి రెండవ నేల గురించి నేను బోధించిన సమయంలో today morning when I started, I told the same thing. మరి ఈ రోజు ఉదయకాల సమయంలో ప్రారంభించినప్పుడు కూడా అదే మాటను మాట్లాడుతూ వచ్చారు. Choice is ours whether we are to be filled with the word of God or the fullness of the world. మనము దేవుని వాక్యంతో నింపబడాలా లేకపోతే లోకంతో నింపబడాలా అనే ఒక అవకాశాన్ని దేవుడు మనకే ఇచ్చారు. Choice is yours because it's your heart, it's not my heart. చూడండి, అవకాశం మీదే, ఎందుకంటే ఆ హృదయం మీదే కాబట్టి. The growth is based on that. మరి దాని మీద మనం ఎదిగే వారికి ఉంటాం. It good manure if you put, it helps. చూడండి, మంచి ఎరువును మీరు వేసారనుకోండి, అది ఉపయోగకరంగా ఉంటుంది. For example, you can read one verse, 1 Corinthians 15:33. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 13వ వచనం ఒకసారి చదువుదాం. 33. మోసపోకుడి దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. So what should we do? మరి అలా అయితే మనం ఏం చేయాలి ఇప్పుడు? Don't be deceived. మీరు మోసపోకండి. Bad company will corrupt you. ఎందుకంటే దుష్ట సాంగత్యం మనల్ని మంచి నడవడికను మనల్ని చెరపడుతుంది కాబట్టి. What will corrupt us? మనల్ని ఏది చెరుపుతోందండి? దుష్ట సాంగత్యము, లోకము. Bad company, the world will corrupt us. మరి లేకపోతే లోక సాంగత్యము లేకపోతే చెడు సాంగత్యము. But if you have a good company, ఒకవేళ మీరు మంచి సాంగత్యాన్ని కలిగి ఉన్నారనుకోండి, ఉదాహరణకి who's having the word of God in them, మరి దేవుని వాక్యం కలిగినటువంటి సాంగత్యం మీరు చేసినట్లయితే we cannot be deceived. మనం ఎప్పుడు కూడా మనం మోసపోము. We'll have a good company. మనకి మంచి సలహాదారులు, సహకరించే వారు ఉంటారు.
So we will not get corrupted easily. కాబట్టి మనము సులువుగా మోసపోవడానికి అవకాశాలు ఉండవు. How many of you have faith? ఎంతమందికి విశ్వాసం ఉందండి? Praise God, praise God. What did you do to faith come in you? విశ్వాసం మీలోకి రావాలంటే మీరేం చేశారు? దేవుని వాక్యం మనలో ఉంచుకోవాలి. How did the faith come in you? మీలో విశ్వాసం ఎలా వచ్చింది? రోమన్స్ 10:7. వినుట ద్వారా నమ్ముట ద్వారా. Romans 10:17. రోమిలకు రాసిన పత్రిక 10:17. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. Faith comes by hearing or reading the word of God or word of Jesus. ఇప్పుడు చెప్పండి, వాక్యం చదవడం ద్వారా విశ్వాసం వస్తుందా? వినడం ద్వారా విశ్వాసం వస్తుందా? వినుట ద్వారా. వినడం ద్వారా. వినడం ద్వారా. All had that revelation. మరి ఈ సత్యం అందరికీ తెలిసిందే. No, Paul had that revelation. ఆ పౌలు గారు ఈ యొక్క సత్యాన్ని కనుగొన్నారు. So he is telling us that faith comes by hearing or hearing the word of God. మరి విశ్వాసం వినడం ద్వారా విశ్వాసం వస్తుంది అని పౌలు గారు చెప్తా ఉన్నారు. More you understand God's love, his mercy. మరి మీరు ఎంత ఎక్కువగా దేవుని ప్రేమను, దేవుని యొక్క కరుణను మీరు తెలుసుకోగలుగుతారో, your faith will increase. అప్పుడు మీ యొక్క విశ్వాసం అనేది అభివృద్ధి చెందుతుంది. How will the faith increase in you? మీలో విశ్వాసం ఎలా అభివృద్ధి చెందుతుందండి? వినుట ద్వారానే. So till now I have taken some verses. What are some verses? Do you remember that? మరి కొన్ని వచనాలు దైవజనులు బోధించారు కదా ఇప్పటివరకు, ఎవరికైనా గుర్తుందా? I have shared around 10 to 11 verses, and that's implied my life. చూడండి, నా జీవితంలో కొన్ని వచనాలు ఎంతో ప్రభావితం చేశాయి. I believe that my God, all things are possible. నేను విశ్వసిస్తాను, నా దేవుడికి సమస్తము సాధ్యమే. Nothing is impossible for him. మరి ఆయనకి అసాధ్యమైనది ఏదీ కూడా లేదు. He is in me. ఆయన నాలో ఉన్నారు. So nothing is impossible for me. మరి నాకు ఎటువంటి అసాధ్యమైనది ఏదీ లేదు. All things are possible by me. మరి నా ద్వారా సమస్తము సాధ్యమే. But not me, it is God in me who makes all the things possible. ఇప్పుడు నేను కాదు, కానీ నాలో ఉన్న దేవుని ద్వారా సమస్తం సాధ్యం. Any weapon that forms against me will not prosper. నాకు విరోధంగా రూపొందబడుతున్న ఏ ఆయుధము వర్ధిల్లదు. Because my God is in me. ఎందుకంటే నా దేవుడు నాలో ఉన్నాడు కాబట్టి. I cannot prosper against the weapon. చూడండి, మరి విరోధంగా ఏ ఆయుధము నాకు విరోధంగా వర్ధిల్లదు. Anything formed against me, I cannot stand. మరి ఏదైనా నాకు విరోధంగా ఒకవేళ ఆయుధము రూపింపబడినప్పటికీ కూడా అది నిలబడదు. I cannot stand on my own strength. మరి నేను నా బలాన్ని బట్టి నేను నిలబడలేను, వాటిని ఎదుర్కోలేను. But I wait on his strength. కానీ నేను ఆయన బలం మీద ఆధారపడతాను. His strength will enable me to stand against the weapon. ఆయన యొక్క బలము, ఆయన యొక్క శక్తి ఆ యొక్క ఆయుధానికి విరోధంగా నిలబడడానికి సహాయం చేస్తది. So when I stand, 1,000 may fall on the left, 10,000 on the right side. చూడండి, నేను నిలబడ్డప్పుడు నా కుడికి ఎడమకి 1000 మంది 10,000 మంది కూలినా కూడా 1,000 may fall on the left, 10,000 on the right side. చూడండి, మరి ఎడం పక్కన 1000 మంది పడిన, కుడి పక్కన 10,000 మంది కూలినప్పటిని కూడా, But nothing will come near me. మరి ఏది కూడా నా దగ్గరికి, నా చెంతకు రానే రాదు. Because God is in me. ఎందుకంటే దేవుడు నాలో ఉన్నాడు కాబట్టి. Because God is in me, the goodness and mercy will follow me. మరి ఆయన నాలో ఉన్నారు కాబట్టి దేవుని యొక్క కృపా క్షేమాలు నా వెంట వస్తాయి.
By his stripes I am healed. ఆయన పొందిన గాయముల ద్వారా నాకు స్వస్థత. Because I know that he will never leave me nor forsake me. ఎందుకంటే నాకు తెలుసు ఆయన నన్ను ఎప్పుడు విడవడు ఎడబాయడు కాబట్టి. Yes, Sister Rajita has written something in Telugu. What is that? Everything is possible to my God. Yeah, with God all is possible. Prospers. Zechariah 2:8. You are the apple of the eye of God. మీరు దేవుని కను దృష్టి అయి ఉన్నారు. So from today you should see yourself as you are the eye of God. మీరు ఈ రోజు మొదలుకొని దేవుని యొక్క కను దృష్టి కనుపాపాలు మీరు ఉన్నారని ఊహించుకోగలగాలి. Can anyone touch God? ఎవరైనా దేవుణ్ణి ముట్టుకోగలరా అండి? ముట్టుకోలేరు. So who are you? మరి ఇప్పుడు మీరు ఎవరు? దేవుని Can anyone touch you? మరి మిమ్మల్ని ఎవరైనా ముట్టగలరా? ముట్టలేరు. Yeah, because you are the eye of God's this thing. ఎందుకంటే మీరు దేవుని కను దృష్టి కనుపాప వలె ఉన్నారు కాబట్టి. So no one can touch you. ఎవరు కూడా మిమ్మల్ని ముట్టలేరు. Any requirement of your life, who will take care? మరి మీకు ఏమైనా అవసరతలు ఉన్నట్లయితే ఎవరు మీ గురించి బాధ్యత వహిస్తారు? దేవుడే. దేవుడు. Yeah. The glory of Christ is in you. ఎందుకంటే మహిమ కలిగినటువంటి క్రీస్తు మీలో ఉన్నారు కాబట్టి. His riches is in you. ఆయన యొక్క సమృద్ధి మీలో ఉంది కాబట్టి. Where is his riches? ఆయన సమృద్ధి ఎక్కడుందండి? దేవుని యొక్క వాక్యమే మనలో ఉంది. Where is the vacuum? మనలో ఉంది. దేవుని వాక్యం మనలో ఉంది. దేవుడే వాక్యం కనుక దేవుడు మనలో ఉంటే వాక్యం ఉన్నట్టే. Yeah, Bible you have. Will it help you? మరి బైబిల్ మీ చేతిలో ఉంది. ఏదైనా సహాయం చేస్తుందా బైబిల్? మరి ఏమీ చేయదు, కానీ చదువుకోవాలి బైబిల్. Not only just reading, you should allow the word to come in you. కేవలం చదవడం మాత్రమే కాదు, కానీ ఆ వాక్యము మీలో వెళ్ళడానికి అవకాశం ఇవ్వాలి. So who is the hope of glory? మరి మహిమకు నిరీక్షణ ఎవరై ఉన్నారు? దేవుడే. Christ in you. క్రీస్తు మీలో ఉన్నారు. Not John 1, Colossians 1:27. Yeah, praise God. I've told all the verses that is there in my mind. మరి నా యొక్క మనసులో దేవుడు పెట్టిన అన్ని కూడా నేను పెట్టాను, ఇక్కడ మీ ముందు పెట్టాను. Okay, faith comes by hearing the word of God. మరి విశ్వాసము వినడం ద్వారా వస్తుంది. You are listening my words from past 3 to 4 Tuesdays. మరి గత 3-4 మరి మంగళవారాలుగా మరి మీరు దైవజనుల యొక్క ఉపమానాలు లేకపోతే వాక్యాన్ని వింటా వస్తా ఉన్నారు. In your house other people will be telling. మరి మీ గృహంలో చాలా మంది చెప్పొచ్చు ఇలా. You are a biggest fool to get up early morning 5 o'clock to listen to this person from Kerala. ఈ యొక్క వ్యక్తి మరి కేరళ నుండి బోధిస్తా ఉన్నాడు, నువ్వు పిచ్చోడ్లాగా మీరు ప్రతిరోజు వింటా ఉన్నారు ఉదయకాల సమయంలో వేకునే లెగిసి అనొచ్చు. You can spend time sleeping. మీరు అదే వాక్యాన్ని వినే బదులు అవివేకి వలె నటించుకోకుండా చక్కగా నిద్రపోవచ్చు కదా అనొచ్చు. I do not know about your place, but here I can find morning 5 o'clock everyone will be walking on the road. మరి మనం ఉంటున్న ప్రాంతంలో మరి దైవజనులకు తెలియదు, కానీ మరి తాను ఉంటున్నటువంటి కేరళ ప్రాంతంలో అయితే ప్రతి ఒక్కరు ఉదయకాల సమయంలో 5 గంటలకి లేచి మరి నడకను ప్రారంభిస్తారు. They'll be chatting, they'll be skyping, they'll be in the mobile. మరి ప్రతి ఒక్కరు మరి వారి యొక్క మొబైల్స్ ఫోన్లు తీసుకొని సెల్ ఫోన్లు తీసుకొని మరి దాటి వేయడము లేకపోతే చాటింగ్ చేయడం ఇవన్నీ చేస్తూ ఉంటారు. What's the difference between them and us? మరి వారికి మనకి ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటండి? వాళ్ళు లేచి ఉదయకాలంలో లోకం వైపు చూస్తారు, మనం దేవుని వైపు చూస్తున్నాం. Amen. So you are trying to resist the word in you.
ఎందుకంటే మీరు దేవుని వాక్యాన్ని మీరు పొందుకోవాలని మీరు ప్రయత్నం చేస్తా ఉన్నారు. that the creator of the universe resides in you. ఎందుకంటే ఆ సృష్టికర్త, సర్వాన్ని సృజించిన ఆ సృష్టికర్త మీ హృదయంలో ఉన్నారు కాబట్టి. You will reassure that he loves you. మీరు మరలా చెప్పగలరు ఏందంటే ఆయన మమ్మల్ని ప్రేమిస్తున్నాడని చెప్పగలుగుతారు. No storms that is around the world will affect you. మరి ప్రపంచంలో ఉన్నటువంటి ఏ అలలు కూడా మిమ్మల్ని కొట్టడానికి అవకాశం ఉండదు. Why you will overcome? మీరు వాటన్నిటిని కూడా జయిస్తారు. How you are able to overcome? మరి ఎలా వాటిని జయించగలుగుతారు? ఈ అలలను ఎలా జయిస్తారు? దేవుని వాక్యమును బట్టే. Not by your own strength. మీ శక్తిని బట్టి కాదు. It's because Christ is in you. మరి ఎందుకంటే క్రీస్తు మీలో ఉన్నాడు కాబట్టి. So what should we do? మరి మనం ఏం చేయాలి? We should thank God he is in us. మరి దేవుడు మనలో ఉన్నందుకు మనం ఆయన కృతజ్ఞతలు చెప్పాలి. He wants to be in each and every one of us. మరి ఆయన మన ప్రతి ఒక్కరిలో ఉండాలని ఇష్టపడతా ఉన్నాడు. It's not only the selected 26 people. మరి ఇక్కడ ఉన్నటువంటి కేవలం 26 మందిని మాత్రమే కాదు. God loves everyone. దేవుడు ప్రతి ఒక్కరిని ఆయన ప్రేమిస్తా ఉన్నారు. But you choose to receive the word in you. కానీ మనము వాక్యాన్ని స్వీకరించే పని మాత్రం మనదే. So we will receive what God has planned in our life. మరి దేవుడు మన జీవితంలో ఏ ప్రణాళిక అయితే కలిగి ఉన్నాడో వాటిని మనం పొందుకోగలుగుతాం. The farmer just sows the seed. ఇక్కడ మరి ఆ యొక్క రైతు కేవలం విత్తనాన్ని మాత్రమే విత్తుతాడండి. He manures the soil day and out. మరి అదే రీతిగా మరి పగలు రాత్రి కూడా ఆ యొక్క సేద్యాన్ని ఎరువును వేస్తా ఉంటాడు. ఆ యొక్క Does he know that the seed will die in the night? మరి ఆయనకి ఏమన్నా తెలుసా రాత్రికి రాత్రి అది చనిపోతుందని తెలుసా? When will the root be formed? మరి అక్కడ వేరు ఎప్పుడు నాటబడుతుంది అనే విషయం ఆయన గ్రహించగలుగుతాడా? When the branch will come out? మరి ఎప్పుడు ఆ యొక్క కొమ్మ బయటకు వస్తుందని చూడగలుగుతాడా? When will the leaf form? మరి ఎప్పుడు ఆకు అది ప్రారంభమవుతుందని ఆయన గ్రహించగలుగుతాడా? When will the fruits form? మరి ఎప్పుడు ఫలాలు వస్తాయి అవి చూడగలుగుతాడా? But a farmer can tell, we cannot tell. మనం అయితే చెప్పలేము ఇవన్నీ, కానీ మరి రైతు మాత్రం చెప్పగలడు. He'll tell it will take 6 to 8 months for the seed to form grow as a plant. మరి ఆయన చెప్తాడు 6 నుండి 8 నెలలు పడుతుంది ఈ యొక్క విత్తనము మరి మొలకెత్తడానికి, లేకపోతే ఫలము కొంచెం చెట్టుగా మొక్కలా మారడానికి అని చెప్తాడు. How he is telling that? ఆయన ఎలా చెప్పగలుగుతా ఉన్నాడు? నమ్మకం. ఆయనకు తెలుసు కాబట్టి, ఆయన చేసిండు కాబట్టి చెప్తాడు. ఆయన అనుభవించిండు కాబట్టి. I will write in the 1 minute my mobile. Wait. Yeah. One second. My computer is. You can note down that. అంటే మరి విత్తడానికి సమయం ఉంటుంది. అదే రీతిగా ఆ యొక్క పంటను కోయడానికి కూడా సమయం అనేది ఉంటుంది. If you want a good harvest, ఒకవేళ మంచి పంటను మీరు కోయాలనుకున్నారు అనుకోండి, what should you do? మరి మనం ఏం చేయాలి? శ్రద్ధ వహించాలి. You should sow the seed in you. మీరు వాక్యాన్ని విత్తుకోగలగాలి. And you'll reap in the right time. మీరు సరైనటువంటి సమయంలో మీరు పంటను కోస్తారు.
We are in this fast world. మనము ఈ పరిగెడుతున్నటువంటి ఈ యొక్క లోకంలో మనం ఉన్నాం. We want instant tea, instant coffee, instant biryani, everything instant. మనకి ఎలా కావాలంటే తక్షణమే అన్ని పనులు జరిగిపోవాలి. తక్షణమే మనకు కాఫీ కావాలి. తక్షణమే మనకు బిర్యానీ అయిపోవాలి. అన్ని తక్షణంలోనే అయిపోవాలని ఆశపడతాం. Now I am in Kerala, you are in Andhra. You are able to hear me because of what? చూడండి, నేనైతే మరి కేరళలో ఉన్నాను. మీరైతే ఆంధ్రాలో ఉన్నారు. మీరు నన్ను ఎలా వినగలుగుతున్నారు? ఎలా చూడగలుగుతున్నారు? Because we have net connection. ఎందుకంటే మనము ఇక నెట్ సౌకర్యం కలిగి ఉన్నాం కాబట్టి. Instantly, when I'm talking here, you can hear me and you can understand what I'm trying to tell. చూడండి, తక్షణమే నేను ఇక్కడ చెప్పడం వెంటనే మీరు వింటున్నారు. వినిన వెంటనే స్పందిస్తున్నారు. Because we are looking for instant things. ఎందుకంటే మనము తక్షణమే జరిగిపోయే పనుల గురించి ఎదురు చూస్తా ఉన్నాము. We expect the same thing with God. మరి దేవుని దగ్గర కూడా మనం అలానే కోరుకుంటా ఉంటాం. We just ask and we are expecting Him to give to us. మనం అడుగుతాం, వెంటనే తక్షణమే మరి దేవుడు ఇచ్చేయాలనుకుంటాం. It's like an ATM machine. మరి ఏటీఎం మిషన్ లాగా ఉంటది మన జీవితం. What is ATM machine? మరి ఏటీఎం మిషన్ అంటే ఏంటి? ఎమ్మటనే డబ్బులు తీసుకోవచ్చు. Yeah. So we think God is like only if we ask, He'll just give. మనం కూడా అలానే దేవుణ్ణి భావిస్తా ఉంటాం. We'll take the verses like Matthew 7:7. మరి మత్తయి సువార్త 7:7లో ఉంటుంది కదండి. ఆ వచనాన్ని మనం ఆధారం చేసుకొని అడుగుతా ఉంటాం. Ask and it will be given unto you. మరి అడుగుడి మీకు ఇయ్యబడును అంటాం. The same thing He said in Luke 11:9. మరి ఇదే విషయాన్ని లూకా సువార్త 11వ అధ్యాయం 9వ వచనంలో ఆయన మాట్లాడుతూ వచ్చారు. But Christ clearly tells these parables. మరి క్రీస్తు చాలా చక్కగా ఆయన స్పష్టంగా చెప్తా ఉన్నారు ఇక్కడ ఈ యొక్క ఉపమానంలో. The kingdom of God does not work like that. దేవుని రాజ్యం అలా ఎప్పుడూ పనిచేయదంట. For example, James 5:14. మరి యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం చూడగలిగినట్లయితే, James 5:14, can anyone read? And my students can tell what is that. I would have told that long back. మరి చెప్పండి, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. మరి ఇక్కడ ఎవరైనా బైబిల్ కాలేజ్లో జాయిన్ అయినటువంటి స్టూడెంట్స్ ఎవరైనా ఉన్నట్లయితే దాని యొక్క అర్థం మీరు చెప్పగలరు. మీలో ఎవడైనా రోగి అయి ఉన్నాడా? అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలెను. వారు ప్రభువు నామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలెను. Is that good or it's an option? ఇది మంచిదంటారా లేకపోతే మనకి ఇవ్వబడుతున్న ఆప్షన్ అంటారా? ఆప్షన్. Option God gave to us. Praise God. మరి ఆయన మనకి ఎంపిక ఇచ్చారు. He has given the authority to the elder in the church to pray for you and me. మరి సంఘంలో అయితే సంఘపు యొక్క పెద్దలకైతే దేవుడైతే అధికారం ఇచ్చాడు నీ గురించి నా గురించి ప్రార్థించడానికి. So that we can receive instant healing or deliverance of any problems we are going through. మరి మనం వెళ్తున్నటువంటి సమస్య గుండా ఆ సమస్యల నుండి మరి ఆ యొక్క ప్రాబ్లమ్స్ నుండి మనకు విడుదల పొందుకోవడానికి దేవుడు అలాంటి అధికారాన్ని కూడా ఇచ్చారు వారికి. If this option was not available, ఒకవేళ ఈ యొక్క అవకాశం లేనట్లయితే we would have been dead by now and we would not have been hearing or talking about the word of God. మనం ఎప్పుడో చనిపోయేవారము. దేవుని వాక్యాన్ని రోజు ఇలా కూర్చొని వినేవారం కాదు. But it is not good to lead a life miracle to miracle. మరి అద్భుతాల మీద అద్భుతాలు జరిగే జీవితాలు జీవించడం మంచిది కాదు. But we have to lead our life as the word says. మరి దేవుని వాక్యం చెప్పిన రీతిగా మనము నడుచుకునే వారిగా ఉండాలి. That is what Christ was trying to tell in these parables. మరి ఈ విషయాల్ని మరి ఆయన అక్కడ మరి మాట్లాడుతూ వస్తున్నారు యేసు ప్రభుల వారు. In the fourth soil, what did I say? మరి 4వ నేల గురించి దైవజనులు ఏం బోధించారు ఈ రోజు? A farmer ensures that he puts a seed in the right time. మరి ఇక్కడ ఉన్నటువంటి రైతు చేసే పని ఏంటంటే సరైనటువంటి సమయంలో ఆయన యొక్క విత్తనాన్ని నాటాలని ఇష్టపడతాడు. He ensures that no weeds is around that. మరి ఆ యొక్క విత్తుతున్నటువంటి ఆ యొక్క విత్తనం చుట్టూ ఎక్కడ కూడా మరి మొలక
పిచ్చి మొక్కలు ఇవన్నీ ఉండకుండా చూసుకుంటాడు. so that it will start bearing fruits. మరి కలుపు లేనట్లయితే అక్కడ ఫలాలు ఫలించడం ప్రారంభమవుతుంది. He or her knows the right time to sow the seed. మరి ఆయనకు మాత్రమే తెలుసు ఏ సమయంలో అది ఫలిస్తుందా అనే విషయం. And then he gets blessed. ఆయన ఆశీర్వదించబడాలని అలా చేస్తారు. And he'll bless others also. మరి ఇతరులను కూడా ఆయన తన ద్వారా ఆశీర్వాదానికి కారణభూతుడు అవుతాడు. To hear it is very simple. మరి ఇక్కడైతే చాలా సులువైనటువంటి విషయాలు చూస్తా ఉన్నాం. But it is a principle in the kingdom of God. కానీ దేవుని రాజ్యంలో కొన్ని నియమాలు ఉన్నాయండి. What is the principle I'm talking about? మరి ఏ యొక్క నియమాల గురించి దైవజనులు మాట్లాడుతున్నారు? You should have a sincere heart. మీరు నమ్మకమైనటువంటి హృదయాన్ని కలిగి ఉండాలి. For example, yesterday night, after our meeting, I vomited and I couldn't sleep. మరి ఉదాహరణకు చెప్పాలంటే నిన్నటి దినంన మరి దైవజనులు మీటింగ్ అయిపోయిన వెంటనే మరి వామిటింగ్స్ అయ్యాయంట దైవజనులకి. So I don't expected that I'll get up today morning. మరి తను ఈరోజు ఉదయకాల సమయంలో లెగుస్తాననే అది కూడా తను పెట్టుకోలేదంట. Thank God it's not my strength, but it is God who enabled me to get up. మరి నా శక్తి నా బలం కాదు కానీ దేవుని శక్తిని బట్టి నేను దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. So I'm able to share this truth to you all. దాన్ని బట్టి మరి ఈ రోజు ఉదయకాల సమయంలో మరి దైవజనులు వాక్యాన్ని బోధించగలుగుతున్నారు. That I believe you all will be blessed. మీరు ఈ యొక్క సత్యాన్ని బట్టి ఆశీర్వదించబడాలని. The second parable I'll continue next week. మరి రెండవ ఉపమానము దైవజనులు మరి వచ్చే వారంలో మరి బోధిస్తారు. God bless you all. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించును గాక. Any doubts you can ask or we can close with a word of prayer. మరి మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే మీరు అడగొచ్చు, లేని ఎడల మనం ముగించుకుందాం ఈ మీటింగ్. Okay, Sister Brady, you can pray and we can close. ఓకే పాస్టర్, ప్రార్థించుకుందాం. పరిశుద్ధ మహోన్నతుడ శివాధిపతులైన యేసయ్యా మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ ఉదయకాల సమయంలో దేవా మీకు స్తోత్రాలు. మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి ప్రతి లేఖనాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తా ఉన్నాం తండ్రి. దేవా నువ్వెంతైనా నమ్మదగిన దేవుడో, గొప్ప దేవుడో, ఘనమైన దేవుడో తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ రోజు నా ప్రభా 4వ నేర గురించి నేర్చుకోవడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. ఆయా సందర్భాల్లో మీరు మాతో మాట్లాడుతూ వస్తున్నారు, మీకు స్తోత్రాలు తండ్రి. మా హృదయాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మంచి నేలగా మేము ఉండాలని ఉన్నప్పుడు ప్రభా దాంట్లో సరైనటువంటి విత్తనం విత్తాలని మీరు మాట్లాడారు గత క్లాసెస్ లో. మీకు స్తోత్రాలు తండ్రి. విత్తుకోవడం మాత్రమే కాదు ప్రభా, దాన్ని భద్రపరచుకోవాలని ఈ రోజు మాట్లాడారు, మీకు స్తోత్రాలు. నిజమైన తండ్రి, మేము దాన్ని వాక్యాన్ని సరిగ్గా మేము భద్రం చేయలేనటువంటి స్థితిలో ఉన్న విధానాన్ని బట్టి లోకం, కలవరం, ఆందోళనలు మా హృదయంలో చోటు చేసుకోవడానికి అవకాశాలు ఇస్తా ఉన్నాం. అలా మేము ఉండకుండా ప్రభా నీ వాక్యాన్ని మేము దాన్ని మేము సరిగ్గా కాపాడుకోవడానికి కావాల్సిన కృపనివ్వండి. మేము వినేవారిగా మేము ఉండకూడదు ప్రభా. ఎన్నో ప్రసంగాలు మేము వింటా ఉన్నాం, వినేవారిగా మేము ఉండకుండా దాన్ని మా హృదయంలో స్టోర్ చేసుకొని దాన్ని భద్రం చేసుకునే వారిగా ఉండునట్టుగా, ఆ ఫలభరితమైనటువంటి జీవితాన్ని మేము ఎక్స్పీరియన్స్ చేయనట్టుగా, ప్రాక్టికల్ గా ఉండునట్టుగా సహాయం చేయండి తండ్రి. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో దేవా మీకు స్తోత్రాలు. ఏ విధంగా అయితే రైతు ఆ యొక్క పొలంలో నా ప్రభ విత్తనం విత్తిన తర్వాత ఎంతైతే జాగ్రత్త వహిస్తాడో, ఎలా అయితే కలుపు మొక్కలు లేకుండా ప్రభ ఎలా అయితే నా ప్రభ సేద్యం చేయడానికి ఇష్టపడతాడో, మా హృదయాన్ని మేము సేద్యం చేసుకొని విత్తనాన్ని విత్తుకున్న ప్రభ అయ్యే దాన్ని సరిగ్గా కాపాడుకొని ఆ ఫలాన్ని చూచేంత వరకు భద్రపరచుకోవడానికి సహాయం చేయండి తండ్రి. రైతుకు మాత్రమే తెలుసు ప్రభా యొక్క ఫలం ఎప్పుడు వస్తుందో, అది ఎలా ఎదుగుతుందో, అది ఎంత టైం తీసుకుందో తనకు మాత్రమే తెలుసు. మేము కూడా అట్టి జ్ఞానంలోకి ఎదగనట్టుగా పరిశుద్ధ ఆత్మదేవ మీ గైడెన్స్ మాకు ఇవ్వమని ప్రార్థిస్తా ఉన్నాం తండ్రి. ప్రభా నీకు స్తోత్రాలు. మీరు అనేక రీతిలుగా మాట్లాడుతూ వచ్చారు.
ప్రతి మాటను బట్టి, ప్రతి లేఖనాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తా ఉన్నాం తండ్రి. ఇదిగో ప్రభా మా యొక్క కుడి పక్కన తండ్రి మేము వాక్యాన్ని మేము భద్రం చేసుకున్నప్పుడు ప్రభా దాని యొక్క ఫలితాన్ని, దాని యొక్క రిజల్ట్ ని మేము చూడగలుగుతాం. మీకు స్తోత్రాలు. మా యొక్క కుడి పక్కన 10,000 మంది పడిన, అయ్యా ఎడం పక్కన అతని 1000 మంది కూడిన నా ప్రభా అపాయం మా యొద్దకు రాదని మీరు మాట్లాడారు. మీకు స్తోత్రాలు. నిజమైన తండ్రి మేము వాక్యాన్ని ఎప్పుడైతే దాచుకుంటామో కృపా క్షేమాలే మా వెంట వస్తాయి. మిమ్మల్ని స్తుతిస్తున్నాం తండ్రి. ఈ మాటలు మా జీవితంలో మేము చూడాలి ప్రభా. నీకు స్తోత్రాలు. దేవా మీకు స్తోత్రాలు. ఆరోగ్యం కలిగి ఉండడానికి నా తండ్రి మీరు ఇస్తున్న కృపను బట్టి మీకు స్తోత్రాలు. స్వస్థపరిచేవాడో మీరు మాలో ఉన్నారు. మీకు స్తోత్రాలు తండ్రి. ఇదిగో నా తన సమస్తము సాధ్యమైన దేవుడిని మేము కలిగి ఉన్నాం. వాక్యాన్ని మేము మా హృదయంలో మేము కలిగి ఉన్నాం. అయ్యా మేము కలిగి ఉండడం మాత్రమే కాదు ప్రభా, ఇదో నామకార్థమైన క్రైస్తవుల వల్ల మేము జీవించకూడదు తండ్రి. తండ్రి ప్రభా లోకంలో ఉన్న వారికి నా ప్రభా నామకార్థమైన క్రైస్తవులకు మాకు వ్యత్యాసం అయ్యా లోకము చూచినట్టుగా వారు టెస్ట్ మని ఇచ్చినట్టుగా మా జీవితాలు ఉండాలి ప్రభా. మీకు స్తోత్రాలు తండ్రి. మా నిత్య అవసరతలన్నీ మీరు తీర్చే వారికి ఉన్నారని మీరు మాట్లాడారు తండ్రి. మీకు స్తోత్రాలు. మేము లోకం మీద ప్రభ మేము చేయి చాచుకోకుండా ఎక్కడన్నా తండ్రి ప్రభ మేము నా తండ్రి మీకు మహిమ అయ్యో తండ్రి మేము అవమానం తెచ్చేవారుగా మేము ఉండకుండా ప్రభా నీకు మహిమ తెచ్చేవారుగా ఉండునట్టుగా సహాయం చేయండి. ఎందుకంటే ప్రభా తండ్రి మీరు మాలో ఉన్నారు తండ్రి. మీరు మమ్మల్ని ఎన్నడూ విడువరు, ఎడబాయనని నా తండ్రి నీ లేఖనం సెలవిచ్చిన రీతిగా ప్రభా నీకు స్తోత్రాలు. మమ్మల్ని కంటికి కనుపాప వాళ్ళు కాపాడుతున్నారు. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా మీకు స్తోత్రాలు. మీరు చేస్తున్న ప్రతి కార్యాన్ని బట్టి మేము మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మీరు మా ద్వారా మహిమ తెచ్చుకోవాలని ఇష్టపడుతున్నారు. క్రీస్తు మాలో ఉన్నాడు, మహిమకు నిరీక్షణ అయి ఉన్నాడు ప్రభా. ఆ నిరీక్షణ కలిగి ప్రభా తండ్రి మీకు మహిమ తెచ్చే బిడ్డలుగా ఉండునట్టుగా సహాయం చేయండి. యెషయా తెలియజేసిన రీతిగా మేము వినేవారిగా మేము ఉండకుండా ప్రభా కేవలం వినేవారిగా మేము ఉండకూడదు తండ్రి. నీకు స్తోత్రాలు తండ్రి. ఆ యొక్క ఫలాన్ని చూచేవారిగా ఉండినట్టుగా సహాయం చేయమని ప్రార్థిస్తా ఉన్నాం. దేవా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. దైవజనాన్ని బట్టి మీకు స్తోత్రాలు. విత్తబడిన తండ్రి ప్రతి మాటను బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. ఉదయకాల సమయంలో ప్రభా మీ శక్తిని బట్టి మీ బలాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం తండ్రి. మేమందరం బ్లెస్ అవ్వాలని ప్రభా దైవజనులకు ఇచ్చిన మంచి ఆరోగ్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మీరు ఒక మంచి వెపన్ గా మీరు వాడుకుంటున్నారు. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీరు స్ట్రెంగ్తెన్ చేస్తున్నారు. మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీకు వందనాలు తండ్రి. టీం మెంబర్స్ అందరినీ బలపరచడానికి మీరు వాడుకుంటున్న ఆయా సాధనాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవానికి వందనాలు తండ్రి. టీం మెంబర్స్ అందరినీ మీ నామంలో బ్లెస్ చేస్తున్నాం తండ్రి. వారి ఫ్యామిలీస్ ని, వారు చేస్తున్నటువంటి జాబ్స్ ని, ఉద్యోగాల్ని, వారు చదువుతున్న చదువులో ప్రతిదీ చేతి పనులన్నిటినీ మీ నామంలో ఆశీర్వదిస్తున్నాం తండ్రి. ఎన్నటెన్నటికి నా తండ్రి ఆశీర్వదకరంగా ఉండును గాక అని ప్రకటిస్తా ఉన్నాం. నిజమైన తండ్రి ఇన్స్టాంట్ గా ఏది ఇదిగో నా ప్రభ తక్షణమే జరగాలని నా ప్రభ అయ్యా ఇదిగో నా తండ్రి మెరాకిల్స్ ని మేము చూడాలని నా తండ్రి మీ వాక్యం పట్ల మేము శ్రద్ధ వహించే వారిగా ఉండుకోకుండా అశ్రద్ధగా మేము ఉండుకోకుండా ప్రభా తండ్రి శ్రద్ధ వహించే వారిగా ఉండునట్టుగా సహాయం చేయమని ప్రార్థిస్తా ఉన్నాం తండ్రి. మీరు కృప చూపెట్టండి, సహాయం చేయండి. దైవజనులను అతను మీ నామంలో బ్లెస్ చేస్తున్నాం. మంచి ఆరోగ్యాన్ని అతను ప్రకటిస్తా ఉన్నాం తండ్రి. అయ్యా బిజినెస్ విషయంలో మీరు కృప చూపెట్టండి. అయ్యా మీరు ద్వారాలు తెరవండి తండ్రి. అసాధారణమైనటువంటి కార్యాలు జరిగించువాడో, సమస్తాన్ని చూచువాడో మీరు అయి ఉంటున్నారు. అయ్యా ఫిలిపియన్స్ 4:19 ప్రకారం ప్రభ అవసరతలు అన్ని కూడా మీ నామంలో తీర్చబడిన గాక అని ప్రకటిస్తా ఉన్నాం తండ్రి. మీ నామంలో న్యూ డోర్స్ ని మీరు ఓపెన్ చేయండి. అయ్యా బిజినెస్ మరలా ప్రారంభించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తా ఉంటున్నాం. పరిశుద్ధాత్మదేవ మీరే సహాయం చేయండి, కృప చూపెట్టండి. అయ్యా మీలో నిలబడిన ఏ ఒక్కరు కదల్చబడరని వాక్యం సెలవిచ్చిన రీతిగా బండ మీద మా యొక్క పునాదులు వేసుకొని బండ మీద మేము కట్టబడుతూ అయ్యా తండ్రి ఇది గాలికి నతని వానకు వరదలు వచ్చినా మేము కొట్టుకొని పోకుండా ప్రభ స్థిరమైనటువంటి జీవితాన్ని కలిగి విశ్వాసంలో నిలకడగా ఉండిన ప్రభ వినడం ద్వారా విశ్వాసం కలుగుతుందని తన క్రీస్తుని గురించినటువంటి సత్యవాక్యం మేము వింటా ఉన్నాం. తను మేము కదల్చబడుకోకుండా నిత్యము నా తను స్థిరంగా నా తండ్రి కొండ వల్ల మేము నా తండ్రి మా యొక్క నా తన జీవితాలు కట్టుకున్నట్టుగా సహాయం చేయమని మహిమ ఘనత ప్రభావాలు మీరు ఒకరే పొందుకోమని అయ్యా నెక్స్ట్ వీక్ వరకు నీ చిత్తమైతే మరలా ఈ విధంగా అయ్యా నీ రాకడ ఆలస్యం అయితే మేము ఈ విధంగా కలిసి నేను స్తుతించి ఆరాధించే కృపను దయచేయండి. నెక్స్ట్ పారబుల్ వినడానికి మా హృదయాలను మీరు సిద్ధపరచండి. టీం మెంబర్స్ అందరినీ మీరు సిద్ధపరచమని అయ్యా మీరైనా తన మహిమ తెచ్చుకోమని యేసయ్య నామంలో ప్రార్థించి వేడుకొని పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్. Love of God the Father, grace of Lord Jesus Christ, communion and fellowship of Holy Spirit be with us now and forever. Amen. Amen. ఆమేన్. ఆమేన్. ఆమేన్.